అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం జరపడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమరావతి రాజధాని అనే దానికోసం పార్లమెంట్ లో బిల్లు పెట్టడం జరిగింది, బిల్లు పాస్ అవడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టి కేంద్రానికి పంపించడం జరిగింది. కాబట్టి పర్మనెంట్ గా అమరావతి మనం రాజధాని కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే పర్మనెంట్ గా రాజధాని ఉంటే డెవలప్మెంట్ చేయడానికి అన్ని ఆస్కారాలు ఉంటాయి, ఇబ్బంది ఉండదు. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పేసి ఎక్కడా డెవలప్ చేయకుండా ఒక రాజధాని అనేది లేకుండా చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన అందరికంటే మన ప్రధానమంత్రికి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే మన పర్మనెంట్ గా అమరావతి రాజధాని చేసినందుకు. కాబట్టి మనము ఏది చెబితే ప్రజలకు అదే మాట ఇచ్చిన దాని ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి ఆ రోజు అమరావతి రాజధాని అని చెప్పారు. దాని ప్రకారం ఈ రోజు పర్మనెంట్ గా లోక్సభలో బిల్లు పెట్టించి రాజ్యసభలో కూడా బిల్లు పెట్టడం జరుగుతుంది, అక్కడ కూడా పాస్ అవుతుంది. మన అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టి కేంద్రానికి పంపించడం జరిగింది. ఇప్పుడు ఎవరు ఇచ్చినా కూడా ఈ రాజధాని మార్పు అనేది చేయకుండా పకడ్బందీగా మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి ఆయన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. ఇటువంటికి నేను సమాధానం చెప్పను, నో కామెంట్స్. కానీ ఎవ్వరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు పళ్ళుండే చెట్టుకే రాళ్ళు పడతాయి. కాబట్టి ఆ విధంగా చెప్తా ఉంటాను, మంచి పని చేస్తే ఎవరు ఓర్చుకోలేరు ఏమి. కాబట్టి అమరావతి ఎంత శరవేగంతో చూస్తే కళ్ళు చెదిరిపోయే విధంగా 80,000 కోట్లతో ఈ రోజు అమరావతి డెవలప్ చేస్తున్నారు. రోడ్స్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, కాలువలు అయితేనేమి ఎంత పకడ్బందీగా చేస్తున్నారంటే మనం చూస్తే తెలుస్తుంది. ఒక రాబోయే 2-3 సంవత్సరాల్లో సుందర నగరంగా తీర్చిదిద్దడానికి మన మీద ముఖ్యమంత్రి వాట వేస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తుంది.